హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. మనము రెగ్యులర్గా చేసుకునే పప్పు కూర కన్నా ఇది డిఫరెంట్గా ఉంటుందండి. చింతకాయ పప్పు అనమాట. సో 1 కప్పు కందిపప్పు నేను 1 గంట ముందే కడిగి నానబెట్టుకున్నాను. దాంట్లో ఉల్లిపాయ, 2 టొమాటోలు, 1 పచ్చిమిర్చి వేసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. సో మనకి సీజన్లో చింతకాయలు దొరుకుతాయి కదా. సో అలాంటప్పుడు మీరు చింతకాయ తెచ్చుకుని చింతకాయలతో అయినా చేసుకోవచ్చు, లేదంటే చింతకాయ తొక్కుతో అయినా చేసుకోవచ్చు. చింతకాయ పచ్చడితో కూడా చేస్తారండి. ఆ చింత చిగురు పప్పు, టొమాటో పప్పు, అలా చాలా రకాల పప్పులు చేస్తూ ఉంటారు కదా. సో ఆ తర్వాత నేను చింతకాయ తొక్కుని 1.5 స్పూన్ వేసాను. ఆ ఉడికించుకున్న పప్పులో వేసి బాగా ఆ తొక్కు అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్నాక దాంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కారం, పసుపు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. మనకి కూరగాయలు ఎప్పుడన్నా లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా చింతకాయ తొక్కుంటే చాలు, చక్కగా పప్పు చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఒక గిన్నెలో నేను ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. మనము పప్పు కూరలు నేతితో తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ తర్వాత 2 వెల్లుల్లి రెబ్బల్ని సన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. అలాగే 1 ఎండుమిరపకాయని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ కూడా యాడ్ చేయాలండి. చక్కగా ఆ పోపు దినుసులన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకుని మనము ఆ పప్పులో కలిపేసుకున్నామంటే మనకి చింతకాయ తొక్కుతో పప్పు రెడీ అయిపోతుంది. చాలా చాలా డెలిషియస్గా ఉంటుందండి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారు. దీనికి సైడ్ డిష్గా మనము అప్పడాలు కానీ వడియాలు కానీ పెట్టి సర్వ్ చేయొచ్చు. సో మనకి చింతకాయ పప్పు రెడీ అయిపోయింది. నేను డిష్ అవుట్ చేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఉందో. చాలా చాలా బాగుందన్నమాట టేస్ట్ మాత్రం. ఒకసారి మీరు కూడా చింతకాయలు ఉన్నా, చింతకాయ తొక్కు ఉన్నా, లేదంటే మిగిలిపోయిన చింతకాయ పచ్చడి ఉన్నా కూడా ఇలా ట్రై చేయొచ్చు అనమాట చింతకాయ పప్పు. సో పైనుంచి తాలింపు వేసేసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చింతకాయ పప్పు.